మార్చి 18, 2026 దృగ్గడిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి చతుర్దశి. ఉదయం 8:25 వరకు. తదుపరి అమావాస్య. వారం బుధవారం. నక్షత్రం పూర్వభాద్ర. తెల్లవారుజామున 5:21 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:13, సాయంత్రం 6:18 విజయవాడ. ఉదయం 6:22, సాయంత్రం 6:27 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కుంభం మీనం. యోగం శుభ. రాత్రి తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి శుక్ల. కరణం శకుని. ఉదయం 8:25 వరకు చతుష్పాద్. రాత్రి 7:43. తదుపరి నాగ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 9:37 నుంచి 11:10. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్షం మధ్యాహ్నం 12:20 నుంచి 1:53. దుర్ముహూర్తం పగలు 11:51 నుంచి 12:40. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:46. గుళిక కాలం ఉదయం 10:45 నుంచి 12:16. యమగండం ఉదయం 7:44 నుంచి 9:14. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:13 నుంచి 8:38. సంగవకాలం 8:38 నుంచి 11:03. మధ్యాహ్న కాలం 11:03 నుంచి 1:28. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుంచి 3:53. ఆబ్దికం తిథి పాల్గొన అమావాస్య. సాయంత్రం 3:53 నుంచి 6:18. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:51. నిషేధి కాలం రాత్రి 11:51 నుంచి 12:39. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుంచి 5:25. మార్చి 18, 2026 బుధవారం. రాశి ఫలాలు: మేషం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కొలుక్కొస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిథునం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటకం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహం. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. కన్య. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. తుల. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపడతారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకరం. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనం. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది.